రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ నుంచి కవితను ముఖ్యమంత్రిని చేసేందుకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రయత్నాలు చేస్తున్నారని, అందులో భాగంగానే కవిత గారిని జనాల్లో తీసుకువెళ్లేందుకు ఒక ముహూర్తాన్ని కూడా ఖరారు చేశారు అనేటువంటి ప్రచారం ఇప్పుడు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నటువంటి నేపథ్యంలో అసలు రానున్న రోజుల్లో బీఆర్ఎస్ నుంచి కవిత గారిని ఎందుకు ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కేసీఆర్ భావిస్తున్నారు అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. బీఆర్ఎస్ పార్టీ నుంచి రానున్న రోజుల్లో సీఎం అభ్యర్థిగా కవితను బరిలోకి దింపేందుకు కేసీఆర్ గారు పావులు కలుపుతున్నారని, అందులో భాగంగానే ఇప్పుడు కవితను ప్రజల్లోకి తీసుకువెళ్ళేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు అనేటువంటి ప్రచారం అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. సార్ ఏంటి అసలు బీఆర్ఎస్ నుంచి కేటీఆర్ ఉండగా కవితనే సీఎం అభ్యర్థిగా ఎందుకు ప్రజల్లోకి తీసుకువెళ్ళాలనేటువంటి ప్రయత్నం కేసీఆర్ చేస్తున్నారు అంటే ఏం చెప్తారు? కేసీఆర్ ఒక రాజకీయ పరంగా పండిపోయినటువంటి నేత, పరిణితి చెందినటువంటి నేత. ఆయనకు ఉన్నటువంటి రాజకీయ పరిజ్ఞానం, రాజకీయ విజన్ మరొకరికి ఉంటుందా అంటే ఆ ఫ్యామిలీలో ఆయనకే ఉంటుందని చెప్పి మనం చెప్పగలం. ఆ పరివారంలో ఎవరిని ఫోకస్ చేస్తే బెటర్ అనేది కేసీఆర్ గారి కన్నా ఎవరికి తెలియదు కదా. కేసీఆర్ గారు బయటికి రాకపోవచ్చు, ఫామ్ హౌస్లో ఉండొచ్చు, కానీ ఆయన రాజకీయాలని అబ్జర్వ్ చేయకుండా, రాజకీయాలని పరిశీలించకుండా, రాజకీయ వ్యూహాలు లేకుండా విశ్రాంతి తీసుకుంటున్నారని చెప్పేసి అనుకుంటే పొరపాటు. ఖచ్చితంగా రాజకీయపరమైనటువంటి వ్యూహం కేసీఆర్ గారికి ఉంటుంది. ఓకే, ఏం వ్యూహం రచిస్తున్నారు అనే దాని మీద మనం కొంచెం ఆ పార్టీ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చను బేస్ చేసుకొని కనుక విశ్లేషణ చేసుకుంటే రాబోయే రోజుల్లో ఎవరిని ఫోకస్ చేస్తే వారసులుగా రాజకీయంగా పనికొస్తారు అనే దాని మీద ఒక కంక్లూజన్కి కేసీఆర్ గారు వచ్చారు అనేది ఇటీవల కాలంలో బాగా వినిపిస్తుంది. ఓకే, ఎందుకు అది వినిపిస్తుంది అని అంటే రాబోయేటువంటి ఎన్నికల్లో ఒక ఫేస్ ఆఫ్ ది ఈ క్యాంపెయిన్ ఉండాలి. క్యాంపెయిన్ చేసేటవాళ్ళు కేసీఆర్ గారు ఎలా ఉంటారు, కానీ కేసీఆర్ గారికి నెక్స్ట్ ఎవరు అనే క్వశ్చన్ వచ్చినప్పుడు ఆ ఫేస్ అయితే కనపడాలి. ఓకే, ఇప్పుడు వయసు రీత్యా ఆయనకి రకరకాల ఇబ్బందులు ఉండొచ్చు, లేదు ఆయన కవరేజ్లో పూర్తి స్థాయిలో చేయకపోవచ్చు. అప్పుడు ఆల్టర్నేటివ్ ఎవరు అనేది మొన్నటి వరకు మనకు కేటీఆర్ గారు కనిపించారు. కేటీఆర్ గారిని చూపించారు, కనిపించడం కాదు చూపించారు. ఓకే, ఎవరు? కేసీఆర్ గారు. కానీ 2023 ఎన్నికల్లో ఏమైంది? బోల్తా పడ్డారు. దానికి కారణం ఏంటి? కేటీఆర్ గారు చేసినటువంటి కొన్ని పొరపాట్ల కారణంగానే 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో రాలేకపోయిందని చెప్పి భావించేటువంటి వాళ్ళు ఆ పార్టీలో ఎక్కువ మంది ఉన్నారు. ఓకే, పైగా ఎన్నికల సమయంలో ఆయన తెలుగుదేశం పార్టీ మీద, చంద్రబాబు గారి మీద చేసినటువంటి కామెంట్స్ కానీ, పెట్టినటువంటి ట్వీట్స్ కానీ ఇవన్నీ కూడా ఎఫెక్ట్ అయినాయి అనేది. దాని కారణంగానే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో రాలేదనేది. ఓకే, అనాలోచిత నిర్ణయాల కారణంగా కేటీఆర్ చేసినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో దాని ఎఫెక్ట్ బాగా ఉంది పార్టీ మీద అనేటువంటి ప్రచారం తొలి రోజుల్లోనే జరిగింది. ఎందుకంటే 2023 ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ఫామ్ హౌస్లో పడ్డారనేది, తుంటికాలు ఇరిగిపోయిందనే దాని మీద రకరకాలుగా ప్రచారం జరిగింది. అప్పుడేదో హరీష్ కేటీఆర్ ఇద్దరు గొడవ పడ్డారని, తన వల్లే కేటీఆర్ వల్లే ఓడిపోయింది పార్టీ అని చెప్పేసి హరీష్ రావు భావించాడని, ఇలా రకరకాలుగా వినిపించాయి. సరే, వాటిలో వాస్తవం ఉందా అవాస్తవం అని పక్కన పెడితే కేటీఆర్ గారిని ముందు పెడితే కనుక పబ్లిక్ యాక్సెప్టెన్సీ లేదు అనేటువంటి ఒపీనియన్కి కేసీఆర్ గారు వచ్చారు అని. కేటీఆర్ ఫేస్ని కనుక ముందు పెడితే, ఎందుకంటే కేటీఆర్ మీద ఇప్పటికే కేసులు ఉన్నాయి. ఫార్ములా 1 కేసు ఉంది, ఫామ్ హౌస్ జన్వాడకు సంబంధించినటువంటి అంశం నడుస్తుంది, తర్వాత ఈ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి అంశం నడుస్తుంది. ఇవన్నీ చాలా ఉన్నాయి. ప్లస్ ఈ హైడ్రా ఏర్పాటు చేసిన తర్వాత తెలంగాణలో, ప్రత్యేకించి హైదరాబాద్లో ఎన్ని ఆక్రమణలు జరిగినాయి. వాసవి లాంటి సంస్థకి సంతకాలు పెట్టేసి కేటీఆర్ గారు పర్మిషన్ ఇచ్చారు చెరువుల్లో కట్టుకున్న దానికి కూడా అనేటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. సో ఇలాంటివి ఎదుర్కొంటున్న సమయంలో కేటీఆర్ గారిని పక్కన పెట్టాలి, లేదంటే హరీష్ రావు, కేటీఆర్ ఇద్దరు ఫోకస్ అవుతున్నారు, ఇది కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి పార్టీకి అనేటువంటిది ఒక ఒపీనియన్కి వచ్చి ఉండొచ్చు కేసీఆర్ గారు. ఇంకొక కోణం ఏంటంటే
కవిత లిక్కర్ స్కామ్లో జైలుకి వెళ్ళారు. లిక్కర్ స్కామ్లో జైలుకి వెళ్ళి బెయిల్ మీద వచ్చారు. బెయిల్ మీద వచ్చిన తర్వాత తెలంగాణ సమాజం మొత్తం కూడా తిహార్ జైలుకి వెళ్ళినటువంటి కవిత గురించి ఆలోచించారు, ప్రత్యేకించి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. ఆవిడ వస్తే రాబోయేటువంటి రోజుల్లో బాగా ఫోకస్ అవుతుంది తెలంగాణ సమాజం, తెలంగాణ ఆడపడుచుని తీసుకెళ్ళి తిహార్ జైల్లో పెట్టారు అనేటువంటి ఒక సింపతిని క్రియేట్ చేయొచ్చు అనేటువంటి ఆలోచన బహుశా పార్టీలో చేసి ఉండొచ్చు, కేసీఆర్ గారు చేసి ఉండొచ్చు ఫామ్ హౌస్లో. అందుకే కేసీఆర్ గారు కవితని తీసుకురావడానికి బెయిల్ మీద తీసుకురావడానికి అనేక రకాల ప్రయత్నాలు చేశారు. రాజకీయపరమైన ప్రయత్నాలు చేశారు, న్యాయపరంగా లైజనింగ్ ఏ విధంగా చేయాలో చేశారు. ఆయనకు ఉన్నట్టు అనుభవాన్ని మొత్తాన్ని పెట్టేసి ఆమెను తీసుకొచ్చారు. తీసుకొచ్చి శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి లేదా ఢిల్లీ నుంచి ఆమెను ఏ స్థాయిలో ఆమెను హైలైట్ చేసుకుంటూ తీసుకొచ్చారు తెలంగాణకి అనేది కనుక మనం అబ్జర్వ్ చేస్తే రాబోయేటువంటి రోజుల్లో కేసీఆర్ తన వారసురాలిగా కవిత గారిని ఫోకస్ చేసేటువంటి అవకాశం ఉంది అనేటువంటి అభిప్రాయానికి మనం రావచ్చు. ప్లస్ వ్యూహాత్మకంగా లిక్కర్ స్కామ్లో బెయిల్ మీద వచ్చినటువంటి కవిత గారు బయటికి రావట్లేదు. ఎందుకు బయట రావట్లేదు అని అంటే ఆమెను ఎప్పుడు ఏ విధంగా ఎలివేట్ చేయాలి అనేది ఒక బ్లూ ప్రింట్ తయారు చేశారు కేసీఆర్ గారు. అందుకే ఇప్పుడు ఆవిడ బయట రావట్లేదు అనేది. ఓకే, ఆవిడ ఎలా రావాలి, ఏ ప్లేస్ నుంచి రావాలి, ఏ సందర్భంలో రావాలి అనే దాని మీద కేసీఆర్ గారికి స్పష్టత ఉంది. కాబట్టి కేసీఆర్ గారు బతుకమ్మ రూపంలో కవితను బయటకు తీసుకొచ్చే అవకాశం ఉంది. రాబోయేటువంటి దసరా నవరాత్రులు వస్తున్నాయి కదా, సో దసరా నవరాత్రుల్లో బతుకమ్మ అనేది తెలంగాణలో ఒక పెద్ద పండుగ. బతుకమ్మ అనగానే తెలంగాణ మహిళల్లో కానీ గుర్తొచ్చేటువంటి ఫేస్ ఏదంటే కవిత ఫేస్. దేశ విదేశాల్లో కూడా తెలంగాణ మహిళలు బతుకమ్మ ఆడుతున్నప్పుడు కవిత గుర్తొస్తూ ఉంటారు వాళ్ళకి. ఎందుకంటే కవిత ఆ బతుకమ్మను అంత ఎలివేట్ చేశారనేటువంటి ఒపీనియన్ కేసీఆర్ గారిలో ఉంది. సో ఆ పండుగని బేస్ చేసుకొని కవితను ప్రజల్లోకి తీసుకురావాలి అనేటువంటి ఉద్దేశంతో కేసీఆర్ గారు ఒక బ్లూ ప్రింట్ తయారు చేసుకున్నారు. సో దసరా సందర్భంగా బతుకమ్మ వేడుకలు స్టార్ట్ చేసి కవితని రాష్ట్రం మొత్తం కూడా పర్యటించేలాగా చేయాలి, మీటింగ్లు పెట్టించాలి అనేటువంటి ఒక ఒపీనియన్ చేస్తున్నారు. కాబోయేటువంటి సీఎం కవిత అనేటువంటి యాంగిల్లో ప్రచారం చేయాలి, ఆ స్థాయిలో తీసుకెళ్ళాలి, ప్రచారాన్ని ఫోకస్ చేయాలి అనేటువంటి ఒక ఆలోచన కేసీఆర్ గారు చేస్తున్నట్టు ఆ పార్టీ వర్గాల్లో చాలా సీరియస్గా చర్చ జరుగుతుంది. అనొచ్చు కేటీఆర్ గారు ఉన్నారు కదా, హరీష్ గారు ఉన్నారు కదా అని. బట్ ఆప్షన్స్లో అందుకే చెప్పింది, ఎప్పుడు ఎవరిని ఫోకస్ చేస్తే బాగుంటుంది అనేది కేసీఆర్ గారికి బాగా తెలుసు. ఓకే, ఇప్పుడు 2014 నుంచి 2018 వరకు తీసుకుంటే, ప్రత్యేకించి 2018 నుంచి 2023 వరకు తీసుకుంటే మనం కాబోయే సీఎం కేటీఆర్ అని చెప్పి పబ్లిసిటీ ఎంతో మంది చేశారు, బయట కూడా మాట్లాడారు. కానీ అయ్యిందా? అలా ఆఖరికి మోదీ గారు కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. మోడీ గారు కూడా చేశారు. మోడీ గారు వచ్చినప్పుడు నాకు తన కుమారుడిని ముఖ్యమంత్రిని చేస్తాను, సహకరించమని చెప్పి కేసీఆర్ అడిగారని కూడా చెప్పారు. అంటే అంత ప్రయత్నాలు చేసినప్పటికీ ఆయన కాల. కారణం ఏంటి? కేసీఆర్ గారికి సెంటిమెంట్ ఎక్కువ. ఇతను సీఎం చేయాలనుకున్నప్పుడు ఏదో ఒకటి హడ్లు వస్తుంది కాబట్టి ఇతను కాకుండా కవితను చేస్తే బాగుంటుందనే ఆలోచన ఇప్పుడు చేస్తున్నారు అనేది కూడా. అందుకే పూజలు, తర్వాత రాజశ్యామ యాగాలు, చండీ యాగాలు ఈవెన్ కూర్చోబెట్టుకొని చేస్తున్నారు కేసీఆర్ గారు అని. సో రాబోయేటువంటి రోజుల్లో ఈ బతుకమ్మ కంటిన్యూషన్లో కవితని నీకు తెలంగాణ సమాజం మొత్తం కూడా పరిచయం చేయడానికి మీటింగ్లు పెట్టడానికి ప్లాన్ చేస్తున్నారు. అక్కడి నుంచి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు నిరంతరం ఉంటాయని చెప్పి ఒక చర్చ జరుగుతుంది. సో కాబోయే సీఎం అభ్యర్థిగా కవితను ఫోకస్ చేయడానికి కేసీఆర్ గారు ప్రయత్నం చేస్తున్నారు. పైగా జైలుకి వెళ్ళి వచ్చినటువంటి వాళ్ళు ఏదో ఒక రకంగా సింపతి కలిగి ఉంటారు సమాజంలో. ఆ సింపతిని ఓట్ల రూపంలో మలుచుకోవడానికి కేసీఆర్ గారు ప్రయత్నం చేస్తున్నారు. ఫలితంగా కేటీఆర్, హరీష్ రావు వీళ్ళంతా వెనకబడిపోయారు అనేది బీఆర్ఎస్ పార్టీలో అంతర్గతంగా జరుగుతున్నటువంటి చర్చ. సో రాబోయే రోజుల్లో మనం బతుకమ్మ తర్వాత ఏంటి అనేది బీఆర్ఎస్ పార్టీని రెండో కోణాన్ని మనం చూడొచ్చు అని చెప్పి అనుకోవచ్చు.